విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటన మిస్టరీ ఛేదించారు పోలీసులు. కాల్పుల ఘటన కట్టుకథ అని మొదటి నుంచి పోలీసులు చెప్పిన మాటే నిజమైంది. ఫైరింగ్ ఎపిసోడ్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా విక్రమ్దే అని తేల్చేశారు. స్నేహితులతో కాల్పులు జరిపించుకున్నట్టు తేల్చారు. ఘటన జరిగిన మరుక్షణమే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు విక్రమ్ స్నేహితులు వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. వారిని వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పక్కా కథ అల్లిన విక్రమ్ అంతే పక్కాగా స్క్రీన్ ప్లే రచించాడు. అయితే పోలీసుల ఎంట్రీతో 4 రోజుల తర్వాత కట్టుకథ గుట్టురట్టయింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితులతో పలు దఫాలుగా ఫైరింగ్ కు సంబంధించి చర్చలు జరిపాడు. కాల్పులు జరిపి సిటీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లిపోవాలన్నది వాళ్ల ప్లాన్. అనుకున్నట్టే విక్రమ్ ఫ్రెండ్స్ కాల్పులు జరిపారు. క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్పుల ఘటనలో విక్రమ్ తన భార్య షిపాలిని పావుగా వాడుకున్నాడు. తానేం చెప్తానో అదే పోలీసులకు చెప్పాల్సిందిగా ఆదేశించాడు. అందుకే ఒక్కోసారి ఒక్కో కథనాన్ని తడబడుతూ వివరించింది షిపాలి. మొదట పూజ కోసం దర్గా అని, ఆ తర్వాత గుడి అని మీడియాకు చెప్పుకొచ్చింది. ఆ తడబాటే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. పైగా రక్తం మరకల్ని తుడిచేయడం, గన్ దొరకకుండా పోవడం పోలీసులకు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా చేసింది. కాల్పుల మిస్టరీ వీడింది. అయితే ఈ డ్రామా వెనుక కారణం ఏంటన్న దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. విక్రమ్ మాదాపూర్లోని ఒక పబ్లో నిర్వాహకుడు. అంతేకాకుండా మైనింగ్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. బిజినెస్లో నష్టపోవడంతో డీలా పడ్డాడు. తాను చాలా మంది దగ్గర అప్పులు చేశానని, వాటిని తిరిగి ఇవ్వలేకపోయానని పోలీసులకు స్వయంగా వెల్లడించాడు విక్రమ్. మా ప్రతినిధి విజయ్ దీనిపై అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు చూస్తుంటే సెక్షన్లు కూడా మార్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇక పోలీసులు అయితే ప్రజెంట్ గా 2 వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి విచారించారు. ఎందుకు విక్రమ్ గౌడ్ వీళ్ళతో ఈ పని చేయించాడు? ఒకవేళ విక్రమ్ గౌడ్ కాల్చుకున్నాక ఈ వెపన్ తీసుకొని మీకు వెళ్లారు కాబట్టి అసలు తెలియాల్సినంతా కూడా విక్రమ్ ఏ మోటోతో చేశాడు. విక్రమ్ మాత్రం పోలీసులకు సహకరించట్లేదు. ఆయన భార్య శిపాలు కూడా చెప్తున్న స్టేట్మెంట్స్, విక్రమ్ చెప్తున్న స్టేట్మెంట్స్ ఇద్దరు కూడా మ్యాచ్ అవడం లేదు. కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా సీసీ కెమెరాలో కావచ్చు, లేకపోతే విక్రమ్ ఫోన్ లో ఉన్నటువంటి నెంబర్స్, కొన్ని కాల్స్ రెగ్యులర్ గా ఏవైతే మాట్లాడో ఆ రోజు ఆ కాల్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ విషయాలను కూడా బయటపడ్డాయి. మొత్తం 2 రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా కర్ణాటకలో కూడా పోలీసులు వెతికారు. వెపన్ కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వెపన్ హైదరాబాద్ తీసుకొచ్చారు. దాంట్లో నుంచి వెళ్ళినటువంటి బుల్లెట్ ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ దగ్గర ఉంది. కాబట్టి ఈ వెపన్ నుంచి వెళ్ళిందా లేదని కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ క్లారిటీ హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి ఇవ్వన్నారు. అయితే ఓవరాల్ గా పోలీసులకు ఈ 4 రోజుల విచారణలో బయటపడ్డ విషయం మాత్రం ఇది ఎవరో వచ్చి ఇంటెన్షన్ గా చేసింది కాదు. విక్రమే తనంతట తానుగా తనకు సంబంధించిన ఫ్రెండ్స్ తో, బిజినెస్ పార్ట్నర్స్ తో మాట్లాడుకొని తన పైన అత్యాయత్నం జరిపే విధంగా ఒక స్కెచ్ వేసుకున్నాడని మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే విషయానికి సంబంధించి మధ్యాహ్నం పోలీసులు కూడా మీడియాకు ముందు ఆ ఇద్దరితో పాటుగా విక్రమ్ గౌడ్ కేసులో ఏం జరిగిందన్న విషయాన్ని కూడా మీడియాకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అప్పుల బాధ నుంచి తట్టుకోవడం కోసమే, అప్పుల వారిని దూరం పెట్టడం కోసమే ఈ డ్రామా అన్నట్టుగా మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మరకాసేపట్లో బంజారాహిల్స్ పోలీసులకు అందుతుంది. ఆ తర్వాత మీడియా ముందుకు ఎంటైర్ విక్రమ్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటికి రానుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇది విక్రమ్ గౌడ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పుడు నెక్స్ట్ వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటి కారణం? తనకు తాను ఇంత ప్లాన్ వేసుకోవడం వెనుక రీజన్ అనేది ఇంకా స్పష్టం కావాల్సిన అవసరం ఉంది.